హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిక అందమైన ఆలోచనలు. ఈరోజు మన వీడియోలో నేను శారీస్కి ఫాల్స్ ఎలా స్టిచ్ చేస్తాను, పీకో ఎలా చేస్తాను అని చూపించబోతున్నాను. పీకో అంటే శారీకి అంచులు కుట్టడం అనమాట. చాలామందికి వచ్చిన పనే అయినా కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. చిన్న చిన్న టిప్స్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి అని క్లియర్గా చెప్పేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మనం ఫాల్స్ని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా నీటిలో నానబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఫాల్స్ థిక్గా అవుతాయి అన్నమాట. తర్వాత గట్టిగా పిండి బాగా ఆరబెట్టేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత ఇలా ఐరన్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ శారీ అనేది ఉగ్గు కూడా రాకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. నేను ఇలా ప్రతి ఫాల్ని నీట్గా ఐరన్ చేసుకొని చక్కగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను నా కస్టమర్ శారీస్కి ఫాల్ స్టిచ్ చేస్తున్నాను. మనం ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఫాల్ నలిగిపోకుండా ఉంటుంది. మీరు ఫోల్డ్ కాకుండా ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు శారీ తీసుకొని అంచులు ఇలా ఐరన్ చేసుకోవాలి. చూసుకోండి, ఐరన్ బాక్స్ పక్కా లో హీట్లోనే పెట్టి చేసుకోండి. ఎందుకంటే పట్టు శారీస్ అవి ఉంటాయి కదా, సో మళ్ళీ పాడైపోతాయి. సో లో హీట్లో పెట్టి చేసుకోండి. ఇలా ఐరన్ చేసుకున్నాక అంచులు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోండి ఐరన్ మాత్రం. మెయిన్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే సిజర్ మంచిది తీసుకోండి. సిజర్ బాగాలేదంటే మాత్రం అసలు స్టిచ్చింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. శారీ నలిగిపోయి ఉన్నప్పుడు కట్ చేశారంటే స్టిచ్ చేశాక ఎత్తుదిగుళ్ళు వచ్చేస్తుంది, ఈవెన్గా రాదు. ఇలా ఐరన్ చేసి కట్ చేసుకోవడం వల్ల ఈవెన్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఏదైనా సరే ఇలా ఐరన్ చేశాకే కట్ చేసుకుంటాను. నెక్స్ట్ శారీకి మ్యాచింగ్ థ్రెడ్ని మిషన్కి సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ థ్రెడ్డే తీసుకోండి, లేదంటే అస్సలు బాగోదు. నేను ఇప్పుడు శారీకి పీకో చేసుకుంటున్నాను ఫస్ట్. సో ఫుట్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఇది పీకో చేసుకోవడానికి ఈ ఫుట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు శారీ అంచు తీసుకొని ఫస్ట్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఫుట్ కింద పెట్టుకోవాలి. స్టార్టింగ్ మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు శారీ అనేది మిషన్ లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా మనం వీల్తో తిప్పాలి. ఫస్ట్ వీల్తోనే జస్ట్ ఒక 2-3 స్టిచెస్ వేసిన తర్వాత మోటార్ తొక్కాలి. డైరెక్ట్గా మోటార్ తొక్కారంటే థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కొంచెం కుట్టిన తర్వాత ఇంకా మీరు మోటార్ తొక్కచ్చు. చూసారా, ఇలా రైట్ హ్యాండ్తో శారీ ఫోల్డ్ చేస్తూ ఫుట్లోకి పంపించుకుంటూ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం మెల్లగా లాగుతూ ఉండాలన్నమాట. గట్టిగా లాగకూడదు, మెల్లగా లాగాలి. ఇంకా అలా రైట్ హ్యాండ్తో పంపించుకుంటూ శారీని లెఫ్ట్ హ్యాండ్తో స్లోగా లాగుతూ ఉండాలి. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బయటికి తీసి చూసారా, ఇంకొంచెం వెనక్కి పెట్టి మళ్ళీ రీస్టిచ్ చేసుకుంటున్నాను అక్కడే, కట్ చేయకుండా థ్రెడ్ని. ఇలా చేసుకోవడం వల్ల స్టిచ్ అనేది స్ట్రాంగ్గా పడుతుంది. అక్కడ మనం రఫ్ చేయకూడదు, ఎప్పుడు కూడా ఇలా వెనక్కి తీసుకొని స్టిచ్ వేసుకోవాలి పీకో చేసుకునేటప్పుడు. సో నీట్గా వస్తుందన్నమాట. రఫ్ చేయడం వల్ల శారీ కూడా వంకర టింకరగా అయిపోతుంది. డబుల్ స్టిచ్ అలా వేయకూడదు అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ పైన మనం ఫోల్డ్ చేసే దగ్గర నేను ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను స్ట్రాంగ్గా ఉండడానికి. అంతే అన్నమాట, పీకో అయిపోయింది. పళ్ళు సైడ్ కూడా నేను ఇప్పుడు సేమ్ ముందు చూపించిన విధంగానే పీకో చేసేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు అర్థమైందా పింక్ థ్రెడ్ ఎందుకు పెట్టాను అని. సో
ఇది పళ్ళు సైడ్ అనమాట. సేమ్ అలాగే పీకో చేసేసుకుంటున్నాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ మళ్ళీ నేను ఫుట్ చేంజ్ చేసేస్తున్నా, ఫాల్ స్టిచ్ చేయాలి కాబట్టి. సో ఈ నార్మల్ ఫుట్ పెట్టేసుకోవాలన్నమాట. నేను ఫాల్కి కింద జిగ్జాగ్ చేసుకుంటున్నాను, పైన హెమ్మింగ్ చేసుకుంటున్నాను. చేత్తో కుట్టాలన్నమాట పైన సూది దారంతో. సో ఇప్పుడు ఫాల్ స్టిచ్ చేసే ముందు ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోండి, ఒక సెంటీమీటర్ అంత లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న సైడ్ శారీ సైడ్ పెట్టేసేయండి. మనం శారీ కింద సైడ్ ఒక 15 ఇంచెస్ అప్రాక్సిమేట్గా చెప్తున్నా, ఒక 15 ఇంచెస్ వదిలేసి మనం ఫాల్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. లోపలికి వదిలేయాలి కొంచెం క్లాత్ని. సో ఫస్ట్ ఇలా రఫ్ చేసుకోవాలి, కొంచెం గట్టి కుట్టేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇంకా స్టార్ట్ చేసుకోవడమే. నేను జిగ్జాగ్ చేసుకుంటున్నాను. ఫాల్ గట్టిగా లాగకూడదు, ఫాల్ శారీ కూడా ఈవెన్గా పెట్టుకోవాలి. ఫాల్ గట్టిగా లాగకూడదు, జస్ట్ సెట్ చేసుకుని పట్టుకోవాలంతే. సో ఇలా వెనక నుంచి మెల్లగా లాగడం వల్ల ముడతల్లాగా రాకుండా ఉంటుందన్నమాట. ఏం స్టిచ్ చేసుకున్నా సరే మనం ఇలా వెనక నుంచి కొంచెం మెల్లగా లాగుతూ ఉండాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా ఫాల్ అంతా స్టిచ్ చేసేసుకుందాము. అయిపోయింది, ఇంకా లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు ఈ లోపలికి ఇంకొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఫాల్ని సేమ్ అలానే కొంచెం గట్టి కుట్టు వేసుకోవాలన్నమాట. చివర ఊడిపోకుండా ఉంటుంది, గట్టి కుట్టు కంపల్సరీ వేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానని. ఇంకా థ్రెడ్ కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫాల్ని హెమ్మింగ్ చేసుకుందాము పైన సైడ్. ఇలాంటి ప్లెయిన్ శారీస్కి, ప్లెయిన్గా ఉన్న వాటికి ఖచ్చితంగా హెమ్మింగే చేసుకోవాలి. నేనైతే ప్రతి శారీకి హెమ్మింగే చేస్తాను, కానీ ఇలాంటి ప్లెయిన్ శారీస్కి అయితే పక్కా హెమ్మింగ్ చేసుకోవాలి. చాలామంది పైన కూడా మిషన్ స్టిచ్ వేసేసుకుంటారు పెద్ద పెద్ద బార్డర్స్ ఉండే శారీస్కి. అలాంటి వాటికి పర్వాలేదు మిషన్ స్టిచ్ వేసుకున్నా, కానీ ఇలాంటి వాటికైతే ఖచ్చితంగా ఇలా సూది దారంతోనే కుట్టుకోవాలి, నీట్గా ఉంటుందన్నమాట. చూస్తారు కదా మీరే. సో ఇలా నేను 2 పొరల దారం తీసుకొని శారీ అంతా ఫస్ట్ ఫ్లాట్గా నీట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక ముడేసుకుంటున్నాను అనమాట. ముడి వేసుకొని శారీలోంచి కొంచెం చిన్నగా గుచ్చి ఫాల్లోకి స్టిచ్ తీసుకోవాలి. పెద్దగా గుచ్చేసి పెద్ద కుట్లు వేయకూడదు, దారం కనబడుతుంది అన్నమాట శారీ పైకి. మళ్ళీ అలా వేసుకుంటే చూసారా ఇలా చిన్నగా తీసుకోవాలి, చాలా చిన్నగా తీసుకొని శారీలోంచి చూసారా ఇలా అన్నమాట ఫాల్లోకి తీసుకోవాలి. దారాన్ని తీసుకొని కొంచెం గట్టిగా లాగాలి. ఇలా కింద పట్టుకొని గట్టిగా లాగారంటే థ్రెడ్ టైట్ అవుతుంది. చూసారా ఎంత నీట్గా ఉందో. సో ఇలా వేసుకోవాలన్నమాట. ఈ కార్నర్ దగ్గర నేను ఒక ముడి వేసుకుంటాను, ఎందుకంటే ఫాల్ జరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ అన్నమాట ఒక ముడి వేసుకోవాలి. ఇలా నేను శారీ మొత్తం స్టిచ్ చేసేసుకుంటాను. అదే ఫాల్ అంతా స్టిచ్ చేసేసుకుంటాను. శారీని సెట్ చేసుకుంటూ శారీ ఫాల్ ఈవెన్గా ఉందా, కింద శారీ ఏమన్నా ఫోల్డ్ అయిపోతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. మళ్ళీ కుట్టేసుకున్న తర్వాత విప్పడం చేయడం అవన్నీ కూడా రిస్క్ అయిపోతుంది మనకి. దట్టు చూడ్డానికి కూడా అస్సలు బాగుండదు, గుగ్గులుగా కనిపిస్తుంది. నేను ఒక చిన్న ఈజీ మెథడ్ చెప్తున్నాను ఇక్కడ. ఇలా మీరు ఫోల్డ్ చేసుకొని పట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా ఈజీగా ఉంటుంది మనకి పట్టుకొని చేయడానికి.
నేను చాలా కేర్ఫుల్గా టేబుల్ పైనే పెట్టి చేసుకుంటానన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత నీట్గా వస్తుందో స్టిచ్చింగ్ అనేది. మీకు ఎక్కడ కూడా కనపడదు అనమాట థ్రెడ్. మీరు చిన్నగా గుచ్చాలి, శారీలోకి చాలా తక్కువ గుచ్చాలి. ఫాల్లో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ శారీకి మాత్రం చాలా చిన్నగా తీసుకోవాలి స్టిచ్ అనేది. ఇంకా రిమైనింగ్ శారీస్ అన్నీ కూడా ఇలాగే నేను ఫినిష్ చేసేసుకున్నాను. ఇదేం పెద్ద విషయం కాదని అందరికీ అనిపించవచ్చు, బట్ ఎంతో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. ఇంకా నా కస్టమర్ వచ్చి తీసుకెళ్ళడమే లేట్ అనమాట. నేనైతే ఆన్ టైం నా వర్క్ ఫినిష్ చేసేసుకున్నా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.